దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర అవధూత సామ్రాట్ డాక్టర్ పి సత్యనారాయణ రెడ్డి దంతవైద్యులు కర్నూలు. ప్రస్తుతం కర్నూలు నగరంలో దంతవైద్యులుగా ప్రాక్టీసు చేసుకుంటున్న సత్యనారాయణ రెడ్డి శ్రీ రామిరెడ్డి తాత సేవకులు. మదిలేటి గారి సలహాపై మొదటిసారిగా 7/1/1999 అవధూత సామ్రాట్ శ్రీ 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 నాంపల్లి బాబా గారిని గౌలీపురాల్లో దర్శించుకున్నారు. అప్పటికే వీరు శ్రీ ఒడిస్సీ బాబా, శ్రీ నీలకంఠం నాయన, శ్రీ రామిరెడ్డి తాత మొదలుగా గల అవధూతలను సశరీరులుగా ఉండగానే దర్శించి సేవించిన భాగ్యశాలి. వీరు 1998 నుండి శ్రీ గురు చరిత్ర, 2000 సంవత్సరం నుండి శ్రీ సాయి చరిత్ర నిత్యపారాయణ చేసేవారట. ఆ తర్వాత కాలంలో ఎప్పుడు బాబాగారిని దర్శించిన వారి సన్నిధిలో ఆ రోజు పారాయణ చేసేవారట. 2001 ఆగస్టు నెలలో వీరు కుటుంబ సభ్యులతో సహా షిరిడీ వెళ్లదలచి ముందు నాంపల్లి బాబాగారిని దర్శించి ఎప్పటి వలనే బాబాగారికి మటన్ బిర్యానీ కాక పెరుగు అన్నము, సిగరెట్ పెట్టే, అగ్గిపెట్టే నివేదనగా సమర్పించి కూర్చోగా బాబాగారు లేచి వీరు నివేదించిన నైవేద్యం స్వీకరించి లోపలికి రమ్మని పిలిచారట. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బాబా సన్నిధికి వెళ్ళి పాదస్పర్శ చేసుకుని అటు నుంచి అటే షిరిడీ వెళ్ళి వచ్చారట. సద్గురువు ఆశీస్సులతో చేసిన యాత్ర సఫలం అవుతుందని కదా పెద్దల వాక్కు. వీరు తాతగారిని దర్శించుకుని 12 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా అనగా ఆగస్టు 17వ తారీఖు 2002న కుటుంబ సభ్యులతో సహా షిరిడీ వెళ్తూ నాంపల్లి బాబా గారిని దర్శించుకున్నారట. ఎప్పటి వలనే నివేదనగా మటన్ బిర్యానీ, సిగరెట్టు పెట్టే, అగ్గిపెట్టే బాబా ముందు ఉంచి బయట కూర్చున్నారట. ఇంతలో విజయవాడ నుండి 2 స్త్రీలు వచ్చి అక్కడ బాబా సన్నిధిలో పద్ధతులు తెలియక తలుపులు తీసుకుని వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించుకుని బయటకు వచ్చారట. అది చూసిన డాక్టర్ భార్య కూడా మనము లోపలికి వెళ్దాం అని అనగా ఈ డాక్టరు వద్దు, బాబాగారు పిలిస్తేనే వెళ్ళాలి అన్నారట. కొద్దిసేపట్లో బాబాగారు వీళ్ళని కూడా లోపలికి రమ్మని పిలిచారట. తక్షణమే ముందు డాక్టర్ భార్య వెనుక డాక్టరు బాబాను స్పర్శించి నమస్కరించుకుని బయటకు వస్తూ ఉండగా బాబాగారు డాక్టర్ చొక్కా పట్టుకుని ముఖంపై చిత్రంగా కొట్టారట. బాబాగారి గోళ్ళు కుచ్చుకుని రక్తం కూడా వచ్చిందట. ఆ సంఘటన నుండి తేరుకునే లోపల వీరిని వంగోబెట్టి గుద్దారట. తప్పించుకుని బయటకు వద్దామంటే వీలు కాక అనేక దెబ్బలు తినవలసి వచ్చిందట. ఇదే విధంగా తాతగారు, ఒడిస్సీ బాబా, నీలకంఠం నాయన మొదలుగా గల వీరు దర్శించిన ఇతర అవధూతలు కూడా వీరిని అనేక సార్లు కొట్టారట. సాయినాథుల వారి చరిత్రలో కూడా భక్తుల కర్మలు తొలగించడానికి ఇదే విధంగా కొట్టిన సందర్భాలు, తిట్టిన సందర్భాలు అనేకం ఉండడం సాయి చరిత్ర పారాయణ చేసే భక్తులకు తెలిసిన విషయమే. ఈ విధంగా అనేక మంది మహనీయుల కృపను పొందిన ఈ డాక్టర్ అదృష్టవంతులు. ఈ డాక్టర్ తల్లికి 2001 మే 6వ తేదీన మహావీర్ హాస్పిటల్లో హైదరాబాద్లో గుండె జబ్బు కొరకు యాంజియోగ్రామ్ చేయించారట. 75 సంవత్సరముల వయసు ఉన్న వీరి తల్లికి గుండె నాళాలలో చాలా బ్లాకులు ఉన్నందువల్ల ఆపరేషన్ వద్దని మందులు వాడమని డాక్టర్లు చెప్పారట. అక్కడ హాస్పిటల్లో ఉండి తాను చేయవలసిందేమీ లేకపోవడం వల్ల హైదరాబాద్లోని ఉండే ఒక స్నేహితునితో వీరి తల్లిని, వెంట ఉన్న మరొకరిని తర్వాత రోజు కాచిగూడ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కించమని చెప్పి తాను కర్నూలు వెళ్ళిపోయారు. వెంటనే వీరి మిత్రుడు తాను మరో రోజు తన భార్యతో కలిసి జడ్చర్లలో ఒక వివాహానికి వస్తున్నానని, హాస్పిటల్లో ఉన్న ఇద్దరిని తమతో పాటు కారులో తీసుకువచ్చి కర్నూలులో వదులుతామని చెప్పారు. కర్నూలు వెళ్లే ముందు డాక్టర్ వారి స్నేహితునితో కలిసి నాంపల్లి బాబాగారి దర్శనానికి వెళ్లారట. ఆ సందర్భంగా బాబాగారు చేసిన ఒక అద్భుతమైన లీలను వీరికి ముందు రాబోయే ప్రమాదంగా చూపించారు. బాబాగారు ఒక అగ్గిపెట్టెలో నుండి 4 పుల్లలు తీసి బయట పడేశారు. కొద్దిసేపటి తర్వాత తమ కాలితో ఆ పుల్లలను దగ్గరికి చేర్చి తిరిగి వాటిని తమ చేతితో వేరొక అగ్గిపెట్టెలో పెట్టారట. ఈ చర్యను నిశితంగా గమనిస్తున్న డాక్టర్కి వివరంగా అర్థం కాకపోయినా బాబాగారు జరగబోయే సంఘటన ఏదో తెలియజేస్తున్నారని మాత్రం అర్థమైందట. తక్షణమే తన వెంట ఉన్న మిత్రునితో రేపు మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, బాబాగారు ఏదో సూచిస్తున్నారు అని అనగానే ఆ డాక్టర్ మిత్రుడు, హైదరాబాద్ నగరంలోనే కారు నడపగలిగిన నేను హైవే మీద నడపలేనా అన్నారట. తర్వాత రోజు హైదరాబాద్ నుండి కర్నూలుకు బయలుదేరిన ఆ స్నేహితుని కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొనడంతో తీవ్ర ప్రమాదానికి గురి అయ్యిందట. కారులోని 4గురికి ప్రాణహాని ఏమీ జరగలేదు, కానీ సామాన్యమైన దెబ్బలు తగిలి ప్రమాదం నుండి బయటపడ్డా కానీ తదుపరి ప్రయాణం చేయడానికి ఏమాత్రం సహకరించని వీరి కారు కారణంగా నిస్సహాయులై రోడ్డు ప్రక్కన కూర్చుని ఉండగా కొద్దిసేపటి తర్వాత ఈ డాక్టర్కి తెలిసిన
వచ్చిన వారి వాహనము కర్నూలు వెళ్తూ డాక్టర్ సంబంధీకులను గుర్తించి డాక్టర్ తల్లిని వారి తమ్ముడు కుమారుడిని తమ వాహనంలో ఎక్కించుకుని కర్నూలు చేర్చారట. ఇంత తీవ్ర ప్రమాదం నుండి తప్పించి తన వారిని సురక్షితంగా కర్నూలు చేర్చిన ప్రక్రియయే ఈ డాక్టర్ చూస్తూ ఉండగా నాంపల్లి బాబా గారు అంతకు ముందు రోజు చేసినదని గుర్తించగలిగానని ఈ డాక్టర్ అంటున్నారు. ఏది ఏమైనా పరమ కరుణామయుడు సర్వసమర్థుడు అయిన నాంపల్లి బాబా గారి కృపతో మాత్రమే ఈ డాక్టర్ సంబంధీకులు సురక్షితంగా ఇల్లు చేరగలిగారు. మార్చి 2004లో ఈ డాక్టర్ పెద్ద కుమార్తె ఆమె భర్త తమ 2 పిల్లలతో అమెరికాకు బయలుదేరినప్పుడు ఉదయం 7 గంటలకు వారిని విమానం ఎక్కించి ఇడ్లీ తీసుకుని నాంపల్లి బాబా వద్దకు వెళ్ళగా బాబా ఇడ్లీ తిని ఎవరినో అదిలిస్తున్నట్లుగా చాలా కోపంగా అసహనంగా ప్రవర్తించారట. తర్వాత సిగరెట్ కాలుస్తూ చేతితో ఏవో సైగలు చేస్తూ గంట సేపటి వరకు శాంతించలేదట. ఈ డాక్టర్కి భయం వేసి వారి భార్యతో ఏదో జరగబోతోంది, ఆ ఇబ్బందిని బాబా తొలగిస్తున్నారు అని చెప్పారు. తర్వాత రోజు ఉదయం డాక్టర్ కుమార్తె దుబాయ్ నుండి ఫోన్ చేసి వీసా ప్రాబ్లం వలన తమను దుబాయ్లో దించేశారని, లగేజీ మాత్రం ముందు ఎక్కిన విమానంతో పాటు వెళ్ళిపోయిందని చెప్పారట. అనంతరం ఒక ఆఫీసర్ సహకరించడం వల్ల తర్వాత జర్మనీ మీదుగా వెళ్లే విమానంలో అమెరికా వెళ్తున్నామని, అమెరికా చేరిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పింది. తర్వాత రోజు ఫోన్ చేసి క్షేమంగానే అమెరికా చేరామని తెలియజేశారు. ఈ డాక్టర్ కుటుంబ సభ్యులకి రాబోయే ఇబ్బందిని బాబాగారే నివారించి సురక్షితంగా వారిని అమెరికా చేర్చే ప్రక్రియయే అంతకు ముందు రోజు బాబాగారి ప్రవర్తన అని డాక్టర్ చెబుతున్నారు. 1 నెల రోజుల తర్వాత వారి లగేజీ ఏ విధమైన నష్టము లేకుండా వారికి చేరిందట. ఈ లీల బాబాగారి శక్తిని నిరూపిస్తుంది అని డాక్టర్ చెబుతున్నారు. పిపీలేకాది బ్రహ్మ పర్యంతము సకల గ్రహాల మీద ఆధిపత్యం గల బాబాకు దేశకాలాల ఎల్లలు ఉంటాయా? నవంబర్ 6, 2004 రాత్రి బాబాగారు సమాధి చెందారని తెలిసి ఎంతో కలత చెంది తర్వాత రోజు బాబాగారిని ఆఖరిసారిగా దర్శించడానికి కుటుంబ సభ్యులందరూ వెళ్లారట. వీరికి ఎప్పుడూ బాబాగారి నుండి ఏదైనా ఒక వస్తువు పొందాలి అనే ఒక కోరిక ప్రగాఢంగా ఉండేదట. బాబాగారి ఆఖరి దర్శనానికి వెళ్ళినప్పుడు బాబాకు శాల్వా కప్పి పాదాలకు నమస్కరించుచుండగా బాబాపై కప్పిన శాల్వా తీసి ఈ డాక్టర్పై కప్పారట. అప్పుడే ఎవరో ఫోటో కూడా తీశారట. ఆ విధంగా బాబా నుండి శాల్వా బాబాకు నమస్కరించుకుంటూ ఉండగా ఒక ఫోటో వీరి కోరిక ప్రకారం బాబా నెరవేర్చారని ఆనందించారు. బాబా మహాసమాధి చెందడానికి వారం రోజుల ముందు వీరి మరదలి కూతురు జ్యోతికి వచ్చిన కలలో ఈ డాక్టర్ దంపతులు ఎవరిదో సమాధి చుట్టూ తిరుగుతూ అక్కడి కర్మకాండంలో పాల్గొన్నట్టుగా కనిపించిందట. సరిగ్గా వారం రోజుల తర్వాత బాబా మహాసమాధి చెందడం జరిగింది. ఆ అమ్మాయి స్వప్నానికి ఇదే సమాధానంగా భావిస్తున్నారు.